తేనెటీగల మాదిరిగానే కందిరీగలు కూడా హైమెనోప్టెరా క్రమానికి చెందిన కీటకాలు, కానీ అవి వాటి స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. వాటి గురించి కొన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. సామాజిక మరియు ఒంటరి జీవనం. కొన్ని రకాల కందిరీగలు సామాజికంగా జీవిస్తాయి, పెద్ద కాలనీలలో నివసిస్తాయి. వీటిలో ఒక రాణి మరియు అనేక మంది కార్మికులు ఉంటారు. మరికొన్ని రకాలు ఒంటరిగా జీవిస్తాయి, సొంతంగా గూడును నిర్మించుకుని తమ సంతానాన్ని చూసుకుంటాయి. సామాజిక కందిరీగలు కాగితపు లాంటి పదార్థంతో గూడులను తయారు చేస్తాయి. దీనిని అవి నమిలిన కలప మరియు లాలాజలంతో చేస్తాయి. జీవిత చక్రం. కందిరీగల జీవిత చక్రం కూడా గుడ్డు, లార్వా, ప్యూపా మరియు వయోజన దశలను కలిగి ఉంటుంది. సామాజిక కందిరీగలలో రాణి గుడ్లు పెడుతుంది, కార్మికులు లార్వాలకు ఆహారం అందిస్తాయి మరియు గూడును నిర్వహిస్తారు. ఒంటరి కందిరీగలలో ఆడ కందిరీగ గుడ్లు పెట్టి వాటిని స్వయంగా చూసుకుంటుంది. ఆహారం. కందిరీగలు ప్రధానంగా పువ్వుల మకరందం మరియు పుప్పొడిని తింటాయి. అయితే కందిరీగలు సర్వభక్షకాలు. అవి ఇతర కీటకాలు, పురుగులు మరియు తీయటి పదార్థాలను కూడా తింటాయి. కొన్ని రకాల కందిరీగలు వేటాడేవి. అవి తమ లార్వాలకు ఆహారం కోసం ఇతర కీటకాలను పట్టుకుంటాయి. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.